వెల్కమ్ బ్యాక్. ఇక ఆఖరి అంకానికి చేరిన ప్రచార పర్వం నేటితో ముగియనున్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ అమ్ముల పొద్దులోంచి చాలా పవర్ఫుల్ అస్త్రాలు ఈ రోజుతో ఇంకా సంధించడానికి నేతలందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మైకులన్నీ మూగబోనున్నాయి. ఇంక ఈలోపు ప్రచార పర్వం ఇంకా ఎలా ఉంటుందో, ఎంత జోష్గా ఉంటుందో చూడాలి. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు డి పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు, ఈర్ల కొమరయ్య గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. రైట్. వెంకటరెడ్డి గారు, 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం జూన్ 4 తేదీన నెరవేరబోతోందని ప్రజలు నిర్ణయించేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. మీరు ఎలా డిసైడ్ చేసేసుకున్నారు? ఇప్పుడు ఒకటే మేడం, 144 143 కోట్ల జనాభా, ప్రపంచంలో అత్యధిక జనాభా చైనా తర్వాత. అది కూడా మోదీ గారి గత 10 సంవత్సరాల కాలంలో చైనాను జనాభాలో దాటివేసి మొదటి స్థానంలోకి వచ్చినటువంటి భారతదేశంలో ఇవాళ చాలా గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మోదీ గారి నాయకత్వాన్ని దేశం మొత్తం యావత్తు ఏకపక్షంగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మేమనడం కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఉండేటువంటి అభిప్రాయం పక్కకు పెడితే జాతీయ సర్వేలు, వివిధ సంస్థలు, ప్రపంచంలో ఉండేటువంటి సర్వేలు చేస్తున్నటువంటి అనేక సంస్థలు కూడా ఈ విషయాన్ని మనకు గత 3-4 మాసముల నుంచి చెప్తున్నటువంటి విషయమే. రెండవది, ఈ దేశానికి కావలసినటువంటి ఒక స్పష్టమైన నాయకత్వం అవసరము. అభివృద్ధి కోణంలో అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఈ దేశంలో ఉండే ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకు కూడా ఒక మార్గదర్శకంగా, ఒక గురు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ మోడీని కొనియాడుతున్నటువంటి సందర్భం రాజకీయాలకు అతీతంగా మనకు గమనిస్తున్నటువంటి అంశం. ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఇవాళ దేశంలోనూ తెలంగాణలోనూ భారతీయ జనతా పార్టీ మున్నెన్నడూ లేనటువంటిది. చాలా సందర్భాల్లో చెప్తున్నారు మేడం, ఏంటంటే తెలంగాణలో మీకు ఎక్కడ క్యాడర్ ఉంది, మీకు ఎక్కడ వర్కర్స్ ఉంది అనేటువంటిది. వాళ్ళ గ్రామ స్థాయిలో మేము వెళ్ళడం జరిగినప్పుడు రైతుల దగ్గర నుంచి, పొలంలో పనిచేసేటువంటి రైతులు, ఏమాత్రము చదువుకోనటువంటి వాళ్ళు కూడా ఇవాళ మోదీ మోదీ అనేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. దీనికి కారణం ఏందని ఆలోచించాం. మొన్ననే కదా కాంగ్రెస్ ఓటేసినారు మీద, ఇప్పుడు ఎందుకు మోదీ అంటున్నారు అంటే కాంగ్రెస్ కేసును అయిపోయింది. ఇప్పుడు దేశాన్ని పాలించేటువంటి అర్హత, సమర్థత, నాయకత్వము, విశ్వసనీయత, ముందుకు తీసుకుపోయేటువంటి ఏమిటి, ప్రపంచ దేశాల్లో మనం కాలం ఎగరేసి తిరిగేటువంటి పద్ధతి లోపల ఇవాళ మోదీ గారి యొక్క పాలన ఉంది, గౌరవం ఉంది అనేటువంటిది ఉంది. అది మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇవాళ యావత్ దేశంలోనూ తెలంగాణతో సహా ఒక స్పీడ్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. అది మీరు మోదీ అన్నట్టుగా హైదరాబాద్ సభలో అన్నట్టుగా 4వ తేదీ జూన్ నాడు దాని ఫలితాలు అంతెందుకు, 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వివిధ సర్వేలు వస్తాయి. అన్ని సర్వేలు కరెక్ట్ అని వాస్తవాలని నేను చెప్పను, కానీ ఒక మోస్తరు అభిప్రాయం మనకు ఆ రోజు యావరేజ్గా సగటున మనకు అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి మోదీ నాయకత్వానికి ఇలా భారతదేశము జేజేలు పలుకుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి, ఐఎన్డిఏ కూటమి ఏమంటారో దాన్ని, కానీ దానికి సంబంధించి ఇవన్నీ నేను చేయగలుగుతా, ఈ రకంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోగలుగుతా అని చెప్పేటువంటి నాయకత్వం కాంగ్రెస్లో కానీ ఇతర నాయకుల్లో కానీ లేదు. అది చింపిన విస్తరలాగా రకరకాలుగా విడిపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వం వల్ల అవసరం. ఇలా అమెరికా లాంటి దేశాలు కూడా మోడీ వైపు చూస్తున్నటువంటి సందర్భం, అక్కడ బైడెన్ ఉన్నా, ట్రంప్ ఉన్నా, ఎవరున్నా కూడా అనేటువంటిది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు మోదీ గారికి, దేశ ప్రజలకి, మాలాంటి వాళ్ళకందరికీ వచ్చినటువంటి ఒక నమ్మకం ఏంటంటే ఈ దేశానికి మోదీ నాయకత్వం అనేటువంటిదే శరణ్యము. ఆ కోణంలో కొంతకాలము ఈ దేశాన్ని మనం మరింత 2047 వికసిత భారత్కు వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. టెర్రరిజం తగ్గిపోయింది, అభివృద్ధి అనేటువంటిది కరోనా పీరియడ్లో వచ్చినటువంటి విపత్కర కాలాలను కూడా తట్టుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం మందులను సప్లై చేసినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగినటువంటిది. కాబట్టి ఆ విశ్వాసం వల్ల ప్రజలకు వచ్చింది. మాకెందుకు వచ్చింది తెలంగాణలో అంటే, మేము మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు చూసాము. అసెంబ్లీ ఎన్నికల్లో సరే మాకు 7% ఉన్నది, 14%, 1 సీటు ఉన్నది, 8% మేము అధికారంలోకి వస్తాము రాము అనుకునేటువంటి పరిస్థితి లోపల జరిగినటువంటి కొన్ని వ్యూహాలలో, మేము అనుసరించినటువంటి విధానాలలో కొంత మాకు ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మేము చేయలేదు అనేటువంటిది, నిర్ణయాలు చేయలేదు అనేటువంటి దాన్ని అవన్నీ సరిదిద్దుకొని ఇవాళ మేము బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాము. ఇవాళ బ్రహ్మాండంగా మేము అమిత్ షా గారు అన్నట్టుగా డబుల్ డిజిట్ స్థానాలు మాకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ప్రజల్లో కనపడుతున్నటువంటిది. చాలా విచిత్రమైన, ఆశ్చర్యకరమైన ఫలితాలు మీరు చూడబోతారు తెలంగాణలో కూడా. కాబట్టి ఆ నమ్మకం కలిగిందే. కాబట్టి నేను హైదరాబాద్ సభలో మోదీ గారు ఒక మాట ముందుకు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, మీరు చూడబోతారు 4 నాడు ఏం జరగబోతుంది ఈ దేశంలో అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక విశ్వాసం, నమ్మకం అని చెప్పి మేము భావిస్తున్నాం మేడం.
రైట్. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏంటి తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దు, అసలు బీజేపీనే గెలిపించాలని ప్రజలు నిర్ణయించేశారు అని అనుకుంటున్నారు. ఆయన చెప్పినట్టు అసెంబ్లీలో అంత ఓట్ పర్సెంటేజ్ వచ్చింది అని అంటే ఇప్పుడు లోక్సభ స్థానాల్లో కూడా అంత ఓట్ పర్సెంటేజ్ వస్తుందా? బీజేపీని ప్రజలు అంత ఈజీగా నమ్ముతారా? సో వాళ్ళు ఇంకా వెయ్యొద్దు ఓటు, బీజేపీని గెలిపించాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా? బీజేపీని గెలిపించాలని కోరుకుంటున్నారని చెప్పను, కానీ ఏంటంటే కాంగ్రెస్ ని 3 నెలలకే వదిలించుకోవాలని మాత్రం కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావటం వల్ల ఈ రోజు ఆ ఓటు ఎటుపోవాలనే దగ్గరికి వచ్చేసరికి జాతీయ పార్టీకి ప్రత్యామ్నాయం జాతీయ పార్టీ అనే దానిలో బీజేపీ కొంత అనేది లిఫ్ట్ వచ్చింది, పైకి కొంత ఎలివేషన్ వచ్చింది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, జరుగుతున్న ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో, కాబట్టి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అనేది లేని పక్షంలో ప్రజల దృష్టి బీఆర్ఎస్ మీదే ఎక్కువ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాలంలోనే మెరుగ్గా ఉన్నాం, కాంగ్రెస్ హయాంలో చాలా నష్టపోయాం అనే ఫీలింగ్ మీద బీఆర్ఎస్ పట్ల సానుభూతితో ఉన్నారు. కానీ ఓటేయటం వచ్చేసరికి కొంత బీజేపీ అనుకూలత చూపించే ఇది జాతీయ పార్టీగా దానికి ఉన్నటువంటి ఎడ్జి. ఈ కారణం చేతనే కేసీఆర్ గారు కూడా తనకి రావాల్సిన ఓటు ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేక ఓటుగా ఈరోజు రూపుదిద్దుకుందో 3 నెలల్లోనే 4 నెలలు 5 నెలల్లోపే ఆ ఓటు తనకి రావాల్సింది జాతీయ పార్టీ హోదాలో ఉన్నటువంటి బీజేపీకి పోతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం, ఆ ఓటు తాను రప్పించుకోవడం కోసం ఏంటంటే కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం అనే మాట బలంగా దిగుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కనుక వస్తే ప్రాంతీయ పార్టీకి కూడా ఆ ప్రభుత్వంలో పాత్ర చాలా పెద్దది ఉంటుంది. అంటే ప్రాంతీయ పార్టీలకు వేసే ఓట్లు కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఇవన్నీ జాతీయ పార్టీకే ఓటు వేయాల్సిన అవసరం లేదు. సంకీర్ణ ప్రభుత్వంలో చాలా ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక సంకీర్ణ కూటమిని ఫామ్ చేస్తాయి అనేది. కాబట్టి ఈ దిశగా ఆయన డ్రైవ్ చేస్తున్నారు పరిస్థితిని. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా కూడా దాడి చాలా తీవ్రంగా కేసీఆర్ గారు ఎక్కువ పెట్టారు. ఎందుకంటే బీజేపీయే తన ప్రత్యర్థిని కేసీఆర్ గారు గుర్తించారు. కాబట్టి నిన్న సాయంత్రం జరిగినటువంటి రోడ్ షోస్ లో కూడా ఆయన కాంగ్రెస్ ప్రస్తావన అసలు దరిదాపుగా స్వల్పంగా చేస్తున్నారు. ఆయన బీజేపీ గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నారు, సంకీర్ణ ప్రభుత్వం వస్తేనే మాట చెబుతున్నారు. నిన్న చెప్పినట్లేదు కానీ ఓవరాల్ గా అదే చెబుతున్నారు. అలాగే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు గారు కేంద్రంలో రేపు పొద్దున కాబోయే మంత్రి అని ఆయన గురించి చెప్పారంటే మాకేసే ఎంపీ ఓట్లు వృధా పోవు, మాకేసే ఎంపీ ఓట్లతో కేంద్ర ప్రభుత్వంలో మేము ఉంటాం, దాని ద్వారా తెలంగాణకు ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పే ద్వారా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఒక జాతీయ పార్టీ అని చూసి బీజేపీకి వేయకుండా తనకు కూడా ఓటు మళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ ఇది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ అనేది వాళ్ళు ఎన్ని చెప్పుకున్నారు, చాలా మంది అభిప్రాయంలో కాంగ్రెస్ కి బీజేపీకి సరిసమానంగా వస్తాయి, ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు. కానీ వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ బాగా దెబ్బతిని ఉంది. ఎందుకంటే 5 నెలల్లోనే చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది కూడా ప్రతిపక్షాలు తిట్టడం కాదు, ప్రజలు తిడుతున్నారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఇదర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ గెయిన్ అవుతుంది దీని నుంచి. అది ఎలా గెయిన్ అవుతారనేది ఆ పర్సెప్షన్ ని కేసీఆర్ గారు ఎంతవరకు మార్చగలిగారు, బీజేపీ దాన్ని ఎంతవరకు తన వైపు తిప్పుకోగలిగింది కాంగ్రెస్ వ్యతిరేకత అనే దాని మీద ఉంటుంది. సరే, ఏదేమైనా ఇప్పుడు మన మిత్రులు వెంకటరెడ్డి గారు చెప్పిన వాటిలో చాలా ఉన్నాయి. ఏంటంటే కాకపోతే ఏంటంటే బీజేపీ చాలా గొప్పగా పర్ఫార్మెన్స్ ఉంది కాదు. తెలంగాణలో ఇంతవరకు బీజేపీ అధికారంలో లేదు. ఎంపీ సీట్లు ఏదో 4 వచ్చినాయి గతంలో, కానీ అధికారంలో లేదు. కాబట్టి వాళ్ళని వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుంది ఏంటి అనేది డైరెక్ట్ గా చూడలేక జనాలు. కాబట్టి ఇంకా కొంత ఇది లేదు, పొరిగింటి పుల్ల కూర్చి అన్నట్లుగా ఎక్కడో ఏదో ఉంది అని దూరపు కొండల నునుపులాగా ఒకటి కొంత మోడీ గారి మీద ఇది ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా నార్త్ ఇండియాలోనే మోడీ గారి ప్రభ తగ్గుతుంది అనేది ఈ మధ్యకాలంలో బలంగా వస్తున్న వార్తలు. అలాగే మోడీ గారి తీరుతెన్నులు కూడా ప్రతి ఫేజ్ ఎలక్షన్ లో ఆయన పడుతున్నటువంటి తాపత్రయం, డెస్పరేషన్, ఫ్రస్ట్రేషన్ చాలా బలంగా కనపడుతున్నాయి. కొండను ఢీకొన్నట్టు ఆయన ఢీకొనటం, ఏదో ఒక ఇష్యూ లేవనెత్తడం, ఆ ఇష్యూ డైల్యూట్ అయిపోవటం. గతంలోలాగా ఆయన ఏ ఇష్యూ లేవనెత్తే ఆ ఇష్యూ మీద దేశం అంతా చర్చించట్ల, ఆ ఇష్యూకి ప్రతిగా వ్యతిరేకంగా వచ్చినటువంటి విషయాలు కూడా చర్చిస్తున్నారు. ఆ విషయం తొందరగానే సబ్సైడ్ అయిపోతుంది. ఆయన డిఫెన్స్ లో ఉన్నాడు. ఈ రోజు ఆయన జవాబు చెప్పుకునే స్థితికి వచ్చారు. ఆయన ఎలక్షన్ల ఎజెండాని, ఎలక్షన్ల నెరటివ్ ని ఆయన డిసైడ్ చేయటంలా, కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసే నెరటివ్ లో ఆయన బడి తిరుగుతున్నారు గిరగిర. అలాగే కాకపోతే ఏంటంటే శామ్ పిత్రోదా లాంటి విషయాలు అవి తీసుకొస్తున్నారు సైడ్ లైన్ లో. ఆయన ఎక్కడో అమెరికాలో మాట్లాడి ఇట్లాంటివి, కానీ అయ్యేం వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అవి పెద్దగా ఎవరికి బట్టే కాదు, ఏదో సౌత్ ఇండియన్స్ ట్రాక్ రికార్డ్ ఇది మరి అని చూపిస్తున్నారు కదా. బట్ ఇదంతా దేశవ్యాప్తంగా ట్రాక్ రికార్డు కొంతవరకు సక్సెస్ అయిందేమో, కానీ తెలంగాణ ట్రాక్ రికార్డ్ కాదు. ట్రాక్ రికార్డ్ అసలు ఏది ఇప్పుడు పెద్ద వెంకటరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఆయన చెబుతున్నారు చాలా అభివృద్ధి చేసామని చెబుతున్నారు. ఏదో చెప్పొచ్చు కదా, అభివృద్ధి చేసామంటే మోడీయే చెప్పుకునేవాళ్ళు కదా. అభివృద్ధి గురించి మోడీయే చెప్పాలా, వెంకటరెడ్డి గారు మాత్రం ఏం చెప్పగలరు, ఏ అభివృద్ధి చేసామో చెబుతారు.
మోడీయే చెప్పటంలా అభివృద్ధి చేశారని చెప్పి. అందుకని మోడీ కామ్యాన్ ఉన్నాడు, వేరే విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ తప్పులు ఎత్తడానికో కాంగ్రెస్ మాట్లాడేదాన్ని లోపాలు ఎత్తడానికి ట్రై చేస్తున్నాడు అంటే ఆయన తను ఇది అభివృద్ధి చేశానని చెప్పాలి. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు ఏలెత్తారు, ఆయన చూతారని చూద్దాం. తర్వాత ఈయన సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉంటున్నారు, సర్వేలన్నీ వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. విచిత్రమైన విషయం ఏంటంటే జీ న్యూస్ ఉంది కదా, ఇంగ్లీష్ జీ న్యూస్ ఛానల్, వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మోడీ అండ్ షా మాకు వద్దన్నట్లు వాళ్ళు పక్కన పెట్టేశారు అనేది వార్తలు వచ్చినాయి. లైవ్ ఇవ్వటల్లా వాళ్ళు మోడీ షా మీటింగ్. చాలా విచిత్రం, ఒక మీడియా సంస్థ అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారు. నిన్నటిదాకా మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో మీకే అర్థం అవుతుంది. ఇంకోటి, మోడీని తిరుగులేని నేతగా ఉన్నారనేది మారుతా మోడీ తిరుగులేని నేతని కాదు. ఈరోజు పరిస్థితి ఏంటంటే మోడీకి ప్రత్యామ్నాయంగా పూచిక పుల్లని అంటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా అనేక చోట్ల చిన్న చీపురు పొలం నుంచోబెట్టి అది కూడా గెలిచేటట్లుంది. ఎందుకంటే మోడీ తప్పితే ఎవరైనా పర్వాలేదని లెక్కకు వచ్చారు. ఎందుకంటే మోడీ హయాంలో ఈ దేశంలో గత 70 ఏళ్లలో ఎప్పుడు లేని సమస్యలు ఎదుర్కొంటుంది ఈ దేశం. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కూడా లేనన్ని తీవ్రమైన సమస్యల్లోకి దేశం వెళ్ళిన తర్వాత ఎనీబడి బట్ మోడీ తప్పితే ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఎదుటోడు ఎంత బలవంతుడు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ బలమా కాదా కాదు, ముందు మోడీని తీసేయాలంటే ఎవరికో వాళ్ళు ఓటేయాలని ప్రత్యర్థి ఓటేసే పరిస్థితికి జనాలు వచ్చినది. ఎదురుగా పూచిక పుల్ల నుంచో పెట్టినా ఓటేసే స్థితికి జనాలు వచ్చారు. రైట్ మేడం, రైట్. కుబరే గారు, ఇంతకు ముందు వాళ్ళు కూడా మాట్లాడారు. అండ్ ప్రధాని ఏంటంటే ఢిల్లీ నుంచి పంపిన కోట్లన్నీ కూడా అప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా వాడుకుందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధంగా వాడుకుంది, కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. రిటర్న్ మళ్ళీ మమ్మల్ని అంటున్నారు ఏమి ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న ప్రధాని మోదీ మాట్లాడారు ఈ విషయాన్ని. ఇప్పుడు పార్టిసిపెంట్ నమస్కారం. వాస్తవంగా ఈ బీజేపీ 10 సంవత్సరాల నుండి మోడీ గారు అభివృద్ధి ఏం చేశారో పక్కన పెట్టండి. ఈరోజు ఒక మతాన్ని ముందుకు తీసుకుపోయి బీజేపీ మోడీ చాలా గొప్పవాడు, చాలా చేస్తున్నాడని చెప్పిండు. మీకు ఒకటే చెప్తాం, 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. అసలు 3 నెలలు 4 టైమే లేదు. 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేయలేంది ఒక 3 నెలల్లో ఇంత అభివృద్ధి చేయగలుగుతారా? టైం ఉంది. వాస్తవంగా ఈరోజు మోడీ గారు ఏదైతే మేనిఫెస్టోలో గత 10 సంవత్సరాల క్రితం ఆయన ప్రధానమంత్రి అయ్యే ముందు ఏవైతే వాగ్దానాలు చేసిండో ఏమైనా నెరవేర్చారా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటుండ్రు, ఇలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఈ స్థాయికి రావడానికి, వీళ్ళందరూ ఇట్లా మాట్లాడడానికి కాంగ్రెసే కారణం. ఎంతోమందికి దశ చూపెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయిండు, ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ. రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం. వీళ్ళు ఎవరైనా చిటికేళ్ళు ఒక చుక్క రక్తం ఇచ్చారు ఎవరైనా దేశం కోసం? సరే, నేను ఆ విషయంలో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ భారతదేశాన్ని అప్పులపాలు చేసిండ్రు, అభివృద్ధి కాదు, టోటల్ అప్పులపాలు చేసిండ్రు. ఇవాళ గుజరాత్ నుండి వచ్చినటువంటి పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది భారతదేశం. ఇది అబద్ధమా నిజమా? ఇలా అదాని, అంబానీ వీళ్ళందరూ ఈ యొక్క పార్టీని అడ్డుపెట్టుకొని, మోడీని అడ్డుపెట్టుకొని వీళ్ళందరి ఈ మోడీ బినామీతోటి నడిపిస్తూ ఉన్నారు, మోడీతోటి నడిపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఇది నిజం కాదా? ప్రజలు ఇలా నోటుబందీ కార్యక్రమం పెట్టినాం. మేము అనుకున్నాం నోటుబందీ కార్యక్రమం అంటే ఏదో పెద్ద నోట్లు తీసే చిన్నవి పెడతారు అనుకున్నాం. పెద్ద నోటు 1000 రూపాయలు రద్దు చేసి 2000 రూపాయల నోటు తీసుకొచ్చిండు. ఇలా 2000 నోట్లు చలామణి అవుతున్నాయి. అది ఎంత ఉన్నళ్ళ ఏది సుసంపన్నుల చేతులకు, పెద్ద పెద్ద బడా నాయకుల చేతులకు ఈ నోట్లన్నీ వెళ్ళిపోయినాయి. ఇవాళ వాటిని కూడా రద్దు చేసే పరిస్థితి ఏర్పడ్డది. నేను ప్రపంచ దేశాల నుంచి నల్లదానాన్ని అది తెప్పిస్తా ఇది తెప్పిస్తా అని ఆయన చెప్పిండు. ఇప్పటివరకు ఎవరైనా తెప్పించాడా? ఇంకా ఈ భారతదేశం నుంచి చేసిన దొంగలను వేరే దేశాలకు పంపించడం జరిగింది, కానీ ప్రధాని అక్కడ నుండి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. చెప్పండి. హిందువులను అణచివేసి ఓటు బ్యాంక్ తీసుకుంటున్నారు లేదండి. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు, కులాలకు సమానంగా తీసుకుపోయేటువంటి సెక్టర్. అలాంటప్పుడు బీజేపీ కూడా అలా చేయదు కదా. ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి, మీరు అంటున్నారు మేము అట్లా ఎవరిని ఏమి చేయవు, అందరినీ సమానంగా చూస్తాం. ప్రధాని అయిన నుండి ఆయన కూడా సమానంగానే చూస్తాడు కదా అందరినీ. ఎవరిని అణచివేస్తారు? ఏడా నుంచి వేస్తామండి. ఒక హిందువుల పేరుతోటి రాముని పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెగ్లెక్ట్ చేయట్లేదు, ఎవరిని నెగ్లెక్ట్ అట్లానే కాదు. ఇలా మీరు చూడండి, వీళ్ళు అంటున్నారు రేపు భారతదేశం 300 సీట్లు అయితే మళ్ళీ ప్రధాని అది హైజాక్ చేస్తూ ఉన్నారు. విట్టి హైప్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. మీడియాను మొత్తం వాడుకుంటున్నారు వాళ్ళు. ఇది నగ్న సత్యం. ఇది తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ రాహుల్ గాంధీ అనే వ్యక్తి అధికారం మీద వ్యామోహం ఉంటే గత 10 సంవత్సరాలు మేము అధికారం నుండి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, కానీ ఏ రోజు కూడా పదవి కోసం పోరాడినటువంటి దాఖలాలు లేవు. ఇలా ప్రజల కోసం 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నటువంటి మా వ్యక్తి.
వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సరే ఇలా మీరు ప్రజలు రేపు తీర్పిస్తారు. మీరు జూన్ 4th ఏం జరుగుతుందో అందరు మీరు చెప్తా ఉన్నారు, వస్తా అంటున్నారు, మీరు చూడండి కావాల్సి. ఈరోజు బీఆర్ఎస్ను బీజేపీ ఒక ఏదో టార్గెట్ చేసినట్టు మీరు ఇద్దరు ఒకటి కదా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. రేపు కేసీఆర్ వాళ్ళ బిడ్డను రక్షించుకోవడానికి బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తాడు. ఇది నగ్న సత్యం, ప్రజలకు తెలుసు అందరికీ. గతంలో కూడా వీళ్ళు చేయలేదా ఇంతకుముందు? వీళ్ళిద్దరు తోడు దొంగలు కదా, ఇద్దరు రెండు కలిసి లేవు ఇంతకుముందు. అంటే వాళ్ళు నేను కేంద్ర రాష్ట్రం తిట్టినట్టు చేస్తాం, ఏదో చేస్తాం. ఇది అంత తప్పు వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజలకు దగ్గరైంది, ప్రజల మన్ననను పొంది రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా అధికారంలో రావడానికి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ మోడీ ఇలా కేసీఆర్ కూడా అదే ఆంభావంతో ముందుకు పోయిండు. కానీ ఏం జరిగింది? రేపు కేంద్రంలో కూడా అదే జరగబోతుంది. కానీ కాంగ్రెస్ బదనాం చేయడం, వీళ్ళు ఈ రకంగా మతాలను సృష్టించి గొడవలు పెడుతున్నారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అట్లా చేసేది బీజేపీ పార్టీ. ఈ మత శిచ్చు పెట్టేది, మతాలను తీసుకొచ్చి ఈ మత శిచ్చు పెట్టేది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా సెక్యులర్ అన్ని మతాలను అన్ని కులాలను కలుపుకొని ముందు తీసుకుపోవడమే కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశం. వెంకటరెడ్డి గారు ఏమంటారు మరి? మీరు ఇప్పుడు ఒకటి మేడం, ఇంతకుముందు మిత్రులు పాపారావు గారు మాట్లాడుతూ ఈ దేశంలో ఏమీ అభివృద్ధి జరగలేదనేటువంటి అర్థం వచ్చినట్టుగా మాట్లాడినాడు. ఆయన నిజానికి ఆర్థిక నిపుణులు, నాకు చిరకాల మిత్రులు. ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి చెందిందా చెందలేదా అనేటువంటి దాని గురించి ఆలోచించడం జరిగినప్పుడు అనేక అంతర్జాతీయ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ఉంది, IMF ఉంది, క్రిసిల్ ఉంది. ఇవాళ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని అప్పచెప్పినప్పుడు, బీజేపీకి అప్పచెప్పినప్పుడు, ప్రధాని మోదీ గారికి అప్పచెప్పినప్పుడు 11వ స్థానంలో ఉన్నటువంటిది వాళ్ళ 5వ స్థానంలోకి వచ్చినటువంటి మాట వాస్తవం కాదా? రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్ ఎన్ని రకాలుగా మనకు పెరిగిపోతున్నాయి అనేటువంటి తెలియదా? పారిశ్రామిక అభివృద్ధి వల్ల హైదరాబాద్ ఉపాధి అవకాశాలు అంటున్నారు, 2 కోట్ల సంవత్సరానికి అంటున్నారు. మీరు ఒక్కటి మీకు తెలుసు మేడం, అందరు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. తెలంగాణ వాళ్ళు చేయలేక అనేటిది కాదు, తెలంగాణ వాళ్ళకు పోగా అనేక ఉపాధి అవకాశాలు లభించింది. ఇవి ఉపాధి కాదు. ఉపాధి అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగమే ఉపాధి అనేటువంటిది కాదు. ఇవాళ జీడిపి పెరిగింది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు కరోనా ప్రభావం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైనవి. ఇవాళ అమెరికాలో జరుగుతున్నటువంటిది ఏం జరుగుతుంది? అమెరికాలో మనకు అందరికీ తెలిసినటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాల మీద చాలా పెద్ద ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయినప్పటికీ కూడా భారతదేశంలో ఇవాళ పక్కనున్న పాకిస్తాన్లో బ్రెడ్ దొరకనటువంటి పరిస్థితి, పెట్రోల్ దొరకనటువంటి పరిస్థితుల ఇవాళ ఒక సమతల సమగ్ర అభివృద్ధి కోణం లోపల ఇవాళ మోదీ గారు తీసుకెళ్తున్నటువంటిది మీకు కనపడకపోతే, ఉచితాలు ఇస్తేనే అభివృద్ధి అనేటువంటిది అనుకుంటే కాదు. మేము ఫ్రీగా ఇస్తాము, ఇంట్లో కూర్చోండి, మీరు తినండి అనేటువంటి పద్ధతి లోపల కాదు కదా. అది ఉండాలా, సంక్షేమం ఉండాలా, సమగ్ర అభివృద్ధి ఉండాలా. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు తెలంగాణకి ఎన్ని రోడ్లు వచ్చినాయి అనేటువంటి చిన్న గ్రామాలకు నేషనల్ హైవేస్ వస్తున్నాయండి. మా పక్కన మా ఊరికి సంబంధించినటువంటి ఆ రంగారెడ్డి జిల్లాలో కందుకూరు మహేశ్వరం ఏరియాలో అనేక ఒక 500-600 కోట్ల రూపాయల రోడ్లు, జాతీయ రోడ్లు కాదు, మామూలుగా రోడ్లు కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటిది. ఇది అభివృద్ధి కాదండి. ఇవాళ చుట్టూ ఉండేటంటే అభివృద్ధి అంటే ఏమిటో అనేటువంటిది నిర్వచనం ఉండాలి కదా దానికి. మనకు నచ్చకపోవచ్చు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చెప్తున్నాయి కదా. రెండవది ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తులు అంటున్నాడు కాంగ్రెస్ మిత్రుడు. ప్రైవేటీకరణకు సంబంధించి పాపారావు గారు ఉన్నారు. LPG లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకృతము ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిందే PV నరసింహారావు గారి. దాని యొక్క ప్రభావం మీ కాలంలో కార్పొరేట్ శక్తులు లేవా? అంబానీ లేరా? టాటా లేరా? మఫతలాల్స్ లేరా? గోయంకాస్ లేరా? ఇవాళ ఒక్క ఆదాని రాగానే ఆదాని కూడా మళ్ళీ తెలంగాణకు అడుకొచ్చి మళ్ళీ మన పరిశ్రమలు పెట్టించుకుంటున్నారు కదా. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ప్రపంచం మారింది, చైనా మారింది. కమ్యూనిస్ట్ చైనా, పాపారావు గారు ఉన్నారు, కమ్యూనిస్ట్ చైనా ఇలా మొత్తం ఉత్పత్తి రంగంలో కానీ సర్వీస్ రంగంలో కానీ ప్రపంచాన్ని శాసించే పరిస్థితికి వచ్చింది. ఆ భావజాలం నుంచి బయటికి రండి. ఇవాళ తప్పదు, ప్రైవేటీకరణ తప్పదు, కార్పొరేటీకరణ తప్పదు. అమెరికాలో ఏం జరుగుతుంది? ప్రైవేటీకరణకు సంబంధించిన ఏదైనా వస్తువు ఎక్కడ కొంటున్నాం, మనం ఏ మాల్లో కొంటున్నాం అనేటువంటిది ఆలోచిస్తే మనకు కొంత ఐడియా వస్తుంది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఎంతసేపు ఇక అదే పద్ధతి. ఇందిరాగాంధీ గారు 1969లో బ్యాంకులో జాతీయకరణ చేసినారు. మన్మోహన్ సింగ్ గారికి వచ్చినప్పటికీ తిరిగి వాటిని మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం జరిగినటువంటిది. ఇది జరగలేదానండి? ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా మనం ప్రవర్తించినప్పుడు, మార్చుకోనప్పుడు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎట్లా విఫలమైనరు అదే పద్ధతి. వల్ల కమ్యూనిస్టులు అడ్రస్ లేకుండా పోయినారు. నాకు బాధ అనిపిస్తుంది. నేను కొంత భావజాలంతో కొంతకాలం పనిచేసిన పార్టీలో నాకు సంబంధం ఉంది. కానీ ఒక్క సీటు వల్ల మరి 35 సంవత్సరాలు జ్యోతిబాస్ గారు పాలించినటువంటి బెంగాల్లో ఒక సీటు రాలేటువంటి పరిస్థితి. మీరు అవే ఊసా పద్ధతి లోపల మాట్లాడడం కాదు కదా.
ప్రపంచం మారుతుంది, ప్రజల మనోగతాలు మారుతున్నాయి, ప్రజల యొక్క ఆలోచనలు మారుతున్నాయి. ఆలోచనలకు అనుకూలంగా మనం వెళ్ళాలి తప్ప మనం ఎంతసేపు అదే పద్ధతిలో చెప్పడం కాదు. మన్మోహన్ సింగ్ గారు రాహుల్ గాంధీ గారు ఎవరొద్దన్నారు? రాహుల్ గాంధీ గారికి అర్హత ఉందా లేదా అంటే ప్రజలు నిర్ణయిస్తారు. 50 సీట్లు వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అనేటువంటి చెప్పబోతున్నటువంటిది ఇవాళ మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? ఏ ఛానల్ బీజేపీ చాలా రెండే ఉన్నాయి కేంద్రంలో, అట్లా అంటారు. పాపారావు గారు, మేడం సార్ అసెంబ్లీలో ఎంతో కొంత పుంజుకున్న బీజేపీ ఇప్పుడు లోక్సభలో ఇప్పుడు ఇన్ని ప్రచారాలు హేమాహేమీలు వచ్చి ప్రచారాలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు లోక్సభలో ఇంకా ఆ ఓట్ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ అనుకున్నది సాధిస్తుందా? 370 or 400? మీరు ఒకటే సింపుల్, బీజేపీ ఫేట్ తలకిందులైందనడానికి అనేక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనపడుతున్నాయి. ఒకటి, మొట్టమొదటిసారిగా ఈ 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఇతర పార్టీల వాళ్ళు బీజేపీలో చేరటం తప్పితే బీజేపీ నుంచి బయటికి పోయేది అసలు లేదు. వాషింగ్ పౌడర్ నిర్మా అనేది ఇట్లాంటివన్నీ మనం విన్నాం. ఈ రోజు మీరు ఫస్ట్ టైం హర్యానాలో ఒక 3-4 ఇండిపెండెంట్లు బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరతామంట. అంటే ఏం జరుగుతుంది? రివర్స్ మైగ్రేషన్ మొదలైంది. ఎందుకు మొదలైంది? బీజేపీ కాళ్ళ కింద నేల కదిలిపోతుంది, బీజేపీ ప్రభ తగ్గిపోతుంది, జనాల్లో బీజేపీకి వ్యతిరేకత మొదలైంది. కాబట్టి బీజేపీ నాయకత్వాన్ని ధిక్కరించి కూడా కాంగ్రెస్ వైపు రావడానికి వాళ్ళు వెనకట్టలేదు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు. ఇది ఒకటి. రెండోది, మీరు చూస్తే ఇందాక నేను చెప్పిన జీటీవీ ఏం చేస్తుందో చెప్పాను. జీటీవీ లైవ్ ఇవ్వనన్నది వాళ్ళది, అదొకటి. రెండోది, మూడోది, ఈ రోజు స్టాక్ మార్కెట్ నిన్న పెరిగింది కొంచెం, కానీ అంతకుముందు ఒక వారం 10 రోజుల పాటు స్టాక్ మార్కెట్ ధడా పడింది. ఎందుకంటే 1వ దశ 2వ దశ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గటంతో దాంతో స్టాక్ మార్కెట్ వాళ్ళకి కొంత ఆందోళన ఏమొచ్చిందంటే, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గటం అంటే అధికార పార్టీ అధికారాన్ని కోల్పోవటం అని. ఈ దేశ ఎన్నికల చరిత్ర 1951-52 నుంచి ఉన్నటువంటి ఈ దేశాల ఎన్నికల చరిత్రలో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పుడల్లా దరిదాపుగా అధికార పార్టీ పదవిలో ఉంచిపోయింది. దీంతో ఏంటంటే స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ దారుణంగా పతనమైంది. వాలటిలిటీ ఇండెక్స్ అంటారు, అంటే భయాందోళనలను సూచించే సూచిక అది. షేర్ మార్కెట్ లో అది పెరిగిపోయింది. కాబట్టి ఓవరాల్ ఏంటంటే అన్ని రకాలుగా అన్ని మంచి శకునములు అనేది ఎప్పుడో పాట ఉంది కాదు, ఇప్పుడు అన్ని చెడు శకునాలే కనపడుతున్నాయి బీజేపీకి. ఏ రకంగా ఎడిదిరిగి చూసినా బీజేపీ ఓడిపోద్ది అంటానికి అనేక రకాల దాఖలాలు. కాబట్టి ఏంటంటే బీజేపీ ఏదో గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది అనేది ఇప్పుడు ఎవరు ఆఖరికి బెట్టింగ్లు చేసేవాళ్ళు కూడా ఏది మామూలు వాళ్ళకి అసలు బెట్టింగ్ చేయటం అంటేనే ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం. 420 పక్కా అంటున్నారు కదా సార్, 420 పక్కా తప్పితే ఎవరంటల్లా. ఈ రోజు పత్రిక మీడియా కూడా ఆ మాట రాయటల్లా. మీడియా కూడా ఏదో అనుమానంగానే రాస్తుంది, ఎవరు రాయటల్లా. మోడీ ఒక్కళ్ళే చెప్పుకుంటున్నారు. మోడీ చెప్పిన దాన్ని రిపీట్ చేయడానికి కూడా బీజేపీ మొదట్లో అందరూ రిపీట్ చేశారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎవరు బీజేపీ వాళ్ళు కూడా మోడీ చెప్పిన దాన్ని బీజేపీ వాళ్ళు కూడా రిపీట్ చేయటం వాళ్ళ మీటింగ్లో దరిదాపుగా ఆ మాట ఆపేశారు. మోడీ అప్పుడప్పుడు చెప్పుకుంటున్నారు, అందరూ మానేశారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పిన దీనిలో వలస కార్మికులకి తెలంగాణలో బోళ్ళంత ఉపాధి వచ్చింది. బీహార్ వాళ్ళు వచ్చి నేను అడేది ఒకటే, మేము మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి, దానిలో బీహార్ ఉంది, దానిలో యూపీ ఉంది, దానిలో ఒడిశా ఉంది. ఆ దేశానికి ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే మీరు చెప్పిన బీహార్ తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణకి ఎందుకు రావాల్సి వస్తుంది? ఆ రాష్ట్రాల్లో మోడీ గారి పాలనే కదా, దేశం అంతా పాలన ఆయనదే కదా. మరి తెలంగాణ సీఎం మోడీ గారు కాదు కదా. తెలంగాణకి ఆయన ఆకట్టుకోగలిగారంటే ఇంతమంది పనులు దొరుకుతున్నాయని చెబుతారు. ఎందుకు దొరుకుతాయి? ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా పరిస్థితులు బాగున్నాయి అంతవరకే. ఇక్కడ తెలంగాణలో బీజేపీ పాలన లేదు, దేశం అంతా బీజేపీ పాలన ఉంది. బీజేపీ పాలనలో వలసపోయే దుస్థితి చాలా రాష్ట్రాల్లో బీజేపీ హయాంలో వస్తుందనేది మాత్రం ఆయన చెప్పింది కూడా నిరూపించేది. రెండోది ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మీద ఇది అంతా బాగున్నారని చెప్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఆకలి సూచీలో భారత ర్యాంక్ పడిపోయింది. అలాగే రోడ్లు వేస్తున్నాం అని చెబుతున్నారు, రోడ్లు నేషనల్ హైవేలు వేస్తున్నారు, నిజమే నేషనల్ హైవేలు వేస్తున్నారు. కానీ ఒక దీనిలో లెక్క ప్రకారం ఏంటంటే అంతకుముందు నేషనల్ హైవే 4 లైన్స్ కనుక వేస్తే 4 లైన్స్ ని 1 కిలోమీటర్ వేస్తే కనుక 1 కిలోమీటర్ వేసినట్లు లెక్కేసుకునేవాళ్ళు గతంలో. బీజేపీ వచ్చిన తర్వాత 4 లైన్స్ ని కలిపి 4 కిలోమీటర్స్ వేసినట్లు లెక్కేస్తున్నారు. వీళ్ళు రోడ్లు బాగానే వేస్తున్నారు, దాని మీద దృష్టి ఉంది, నేను కాదంటలా. ఎప్పుడు 4 లైన్స్ 4 కిలోమీటర్స్ అవుతాయి, ఒక్కొక్క లైన్ కలిపితే 4 కిలోమీటర్లు వేసామని చెప్పి లెక్క చెబుతున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి దీనిలో. అలాగే ఏంటంటే దేశంలో చైనాలో ఇది మన ప్రైవేటీకరణ తప్పు కాదంట. నేనేమంటా ప్రైవేటీకరణ అసలు వద్దనే అంటలా. నేను జరిగే చోట జరగాలి, కానీ ప్రైవేటీకరణ కాదు ఇక్కడ జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళకి
ఏదో పప్పు బెల్లలాగా పంచి పెడుతున్నారు తీసుకెళ్లి. మార్కెట్ వ్యవస్థ ఉండనివ్వండి, మార్కెట్ ఉంటే మంచిది. మార్కెట్ డిసైడ్ చేయాలి డిమాండ్ అండ్ సప్లైని, మార్కెట్ డిసైడ్ చేయాలి ఏ కార్పొరేట్ సంస్థ ఎలా ఎదగాలనేది మార్కెట్ డిసైడ్ చేయాలి, దాని సమర్థత డిసైడ్ చేయాలి. మోదీ గారి ఫేవరెటిజం కాదు. ఈరోజు మోడీ గారి ఫేవరెటిజం వల్ల వాళ్ళు ఎదుగుతున్నారు అనేది ఆరోపణ. అంతేగాని మార్కెట్ వద్దని అంతా గవర్నమెంట్ ఉంటుందని నేను కూడా చెప్పటల్లా. మార్కెట్ ఉంటుంది, మార్కెట్ ఖచ్చితంగా ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. కానీ ఏంటంటే మోడీ గారి ఫేవరెటిజం వల్ల మార్కెట్ కూడా డిస్టార్ట్ అవుతుంది. ఆయన కావాల్సిన వాళ్ళు ఎదుగుతున్నారు, సమర్థత ఉన్న వాళ్ళు కూడా ఎదగలేకపోతున్నారు మోడీ గారి హయాంలో క్యాపిటలిస్టులు కూడా. కాబట్టి ఏంటంటే అదాని అంబానీలు ఇద్దరిని ఆయన ఫేవరెటిజంతో ఎదిగిస్తున్నాడు అనేది ఆరోపణ తప్పితే మార్కెట్ వద్దు అంతా గవర్నమెంటే ఉంటుందని నేనేం చెప్పటల్లా. రైట్ వెంకటరెడ్డి గారు ఏమంటారు మరి? 420 ఒకటి మేడం, ఎన్నికల కోడ్ వచ్చే నాటికి పాపారావు గారికి తెలుసు, కాంగ్రెస్ మిత్రులకు తెలుసు, ఈ దేశంలో అనేక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎక్కడైనా ఒక చోట ఏ సర్వేనైనా కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉండేటువంటి కూటమికి మెజారిటీ వస్తుందని చెప్పలేదు. ఇప్పుడు ఈ వాదన తీసుకొస్తున్నారు. ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది ఉన్నారు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, నేను కూడా నమ్ముతాది భావజాలంలో నాకేం ఇంకా ఇప్పటికి కూడా నాకేం మార్పు లేదు. వీళ్ళంతా చేస్తున్నటువంటి ఇప్పుడు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే మొత్తం ఉత్తర భారతదేశంలో మోడీ చరిస్మా పోయింది, అయిపోయింది, బీజేపీ ఓడిపోతుంది, ఇంతే సంగతులు అనేటువంటి ఒకటి లాస్ట్ నెరేటివ్. అంటే ఏమిటి? రక్షణలో ఓడిపోయే ముందు ఇక ఎక్కడ ఏ పరిస్థితులు మనకు దారి లేనప్పుడు చేస్తున్నటువంటి ఒక వాదన తప్ప, జీటీవీ ఉందా, హర్యానాలో 3 ఎమ్మెల్యేలు పోయి ఉండొచ్చు, అట్లా 10 రాష్ట్రాల లోపల బీజేపీలోకి అనేక మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ 3 ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ వాళ్ళు పోతే ఉంటే అదేదో ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయము. ఒక టీవీ ఛానల్ ఎందుకు చేస్తున్నట్టు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ తెలంగాణ తీసుకోండి మేడం, తెలంగాణలో ఏమీ లేదనుకుంటే వచ్చినారు కదా. ఏమీ లేదనుకుంటే వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితి ఏమిటి? మేము ఆదిలాబాద్లో 4 భారతీయ జనతా పార్టీ 4 సీట్లు గెలిచాము, నిజామాబాద్లో 2 సీట్లు గెలిచాము, హైదరాబాద్ లో 1 సీటు గెలిచాము. ఇది మీకు అందరికీ తెలిసినటువంటిది. మేము నిజంగా పార్లమెంట్ ఎన్నికల గట్టి పోటీ అంటే మాకు ఆదిలాబాద్ లో నిజామాబాద్ లోనే ఉండాలా? ఇవాళ మేము ఆల్టర్నేటివ్ అయినా, మీరు అవునన్నా కాదన్నా మా శత్రువులు, మమ్మల్ని వ్యతిరేకించే శత్రువులు ఒప్పుకుంటున్నటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది ఎక్కడో పోయినటువంటిది. ఇప్పుడు కమ్యూనిస్టులు చేసినటువంటిది ఏంటి? కమ్యూనిస్టులు దేనికి పోటీ చేస్తున్నారు? ఏ పార్టీ అయినా పోటీ చేసి గెలవమంటారు. దురదృష్టవశాత్తు తెలంగాణలో ఉండే సిపిఐ వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీ విజయాన్ని ఆపడానికి వాళ్ళు గుర్తించినారు. కమ్యూనిస్టులు నిజానికి ఏంటంటే బాగా అనాలిసిస్ చేస్తారు కాబట్టి ఇవాళ బీజేపీ ముందుకు వచ్చింది, దాన్ని ఆపడానికి మేము కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం అనేటువంటి పద్ధతిలో పోతున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ గురించి మాట్లాడడం లేదు. కాబట్టి వల్ల మోదీ గారి నాయకత్వం అనేటువంటిది భారతదేశంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఎవ్వరు అడ్డుపడకపోయినా మీరు 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత అనేక సర్వే రిపోర్ట్లు వస్తాయి, 4 నాడు వస్తాయి, మనం ఎక్కడ మళ్ళీ డిస్కషన్ లో మనం పార్టిసిపేట్ చేస్తాము. మోదీ గారి నాయకత్వం దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇవాళ గుర్తింపు లభించింది. అది మీరు గుర్తించుకుంటే బాగుంటుంది. మతం అంటున్నారు. మతం ఏంటండి? 400-500 సంవత్సరాల క్రితం అక్కడ రామాలయం ఉండే అనేటువంటిది మా భావన. అది సుప్రీంకోర్టు సమర్థించింది, కట్టుకోమన్నారు. ఏదో ఒక ట్రస్ట్ కడితే మరి మీరు కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వెళ్ళి ఒక రోజు నమస్కారం పెట్టి రావచ్చు కదా. మీకెందుకు? మీరు ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు లోబడి వాళ్ళ ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము అది ప్రజలు గుర్తించినారు. కాబట్టి 18 రాష్ట్రాల్లో మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేసినారు. ఇప్పుడు కూడా మేము అడ్రస్ లేకుండా చేస్తారు. ఇది గుర్తించకుండా హిందూ భావజాలం ఉన్నటువంటి వాటి మీద మీరు ఎప్పుడు దాడి పెట్టకండి దయచేసి. మీరు కూడా దండం పెట్టుకుని రండి, మీకు కూడా అనుకూలంగా ఉంటాయి. ముగిద్దాం మేడం. ఇలా పెద్దలు పాపారావు గారు చెప్పినట్టుగా వలసవాదులు బీహార్ నుంచి, గుజరాత్ అక్కడి నుంచి ఈ తెలంగాణకి ఎందుకు వస్తున్నారు అని ప్రధానమంత్రులు అంత పెద్ద అదాని అంత పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళకు ఉపాధి అక్కడ చూపెట్టలేరా? మీ అసమర్థత మీరు అనుకుంటున్నారు. మన వీపు మనకు ఎప్పుడు కనబడదు. ఈరోజు రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నట్టు మోదీ ప్రభుత్వం మీద మనం గతంలో చూసినాం. నల్ల చట్టాలను ప్రవేశపెట్టినటువంటి మోదీ వాటి వెనక్కి తీసుకునేదాకా రైతులు పోరాటం చేసారు. ఇది ఓటమి కాదా బీజేపీకి? బీజేపీ ఏదో చేస్తున్నట్టున్నారు. బీజేపీ ఇవాళ మోదీ భయపడుతూ ఉన్నాడు. మళ్ళీ ప్రధాని అవుతా 3వసారి ప్రజల లోపల వ్యతిరేకం వచ్చింది. తప్పకుండా మోదీకి గుణపాఠం చెప్తారు. మేము రామజన్మ మేము వ్యతిరేకం కాదు, మేము కూడా హిందువులేము, దేవుని మొత్తం అందరికీ అవసరమే, మేము దాన్ని కట్టలేము. కానీ మీరు విభజించి పాలిస్తూ ఉన్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అలా కాదు, అన్ని పార్టీలను అన్ని మతాలను కలుపుకొని ముందు తీసుకుపోతుంది. ఇవాళ రాహుల్ గాంధీని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఇవాళ ఈ రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూటమి
అధికారంలోకి వస్తుంది. ఇవాళ మోడీ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు రావడం లేదంటే ఆయన చేసింది ఏం లేదు, చేసిందని చెప్పుకుంటున్నారు. కానీ ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అప్పులలో మూస్తూ ఉన్నాడు. వీళ్ళు చేసేది ఏం లేదు అసలు వాస్తవంగా. ఇవాళ బీజేపీ 50 సీట్లుండి ఇట్లా మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు, గతంలో మీరు వాజ్పేయి ఉన్నప్పుడు ఒక్కరిద్దరు ఉన్నారు. ఆ ఘటన గుర్తుపెట్టుకొని ఏదైనా గెలుపుకోవటం సహజం. రోజులు ఎప్పుడూ ఒక తీరుగా ఉండవు. తప్పకుండా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది. మేము మళ్ళీ మీకు చెప్తా ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న స్థానాలే చాలా తక్కువ ఉన్నాయి కదా అధికారంలోకి. మరి సరే, మీరు ఎందుకంటే మేము ఒప్పుకుంటాను, కాదనడం లేదు. ఈ కూటమి అనే ఉద్దేశంతో అందరూ పొత్తులో భాగంగా తక్కువ చేయడం జరిగింది. అందరినీ సంతృప్తిపరచాలి కదా. ఎవరి నాయకత్వంలో వస్తారు? ఎవరి నాయకత్వంలో వస్తారు? ఎవరి నాయకత్వంలో ముందుకు వస్తారు? మమతా బెనర్జీ, స్టాలినా? చెప్పండి. అది రాహుల్ గాంధీ. ఇప్పుడు ఎవరి నాయకత్వంతో కొంచెం వెయిట్ చేయండి. మీరు June 14 చెప్పారు కదా, మీరు ఏం పార్టీ వస్తుంది, ఎట్లా వస్తుందో చూడండి. ఇవాళ మోడీ ఏం చేస్తూ ఉన్నాడు? మీడియాను ఉపయోగించుకొని మొత్తం మీరు ట్యాంపరింగ్ పేసారి, ఇదంతా పెద్ద అది కాదు. ఇప్పుడు కూడా ఏమైనా ట్యాంపరింగ్ చేస్తారనే భయంలో ప్రజలు ఉన్నారు. అసలు కేసీఆర్ కూడా గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు చేసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ నీతిగా ముందుకు పోతుంది, ప్రజల కోసం పోరాడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ తక్కువ మనిషి. ఇవాళ కేసీఆర్ ఎంత ఉంటే ఇప్పుడు మేము పవర్లోకి రాగలిగాం. ఆయన చేసినటువంటి అరాచకాలు వ్యతిరేకంతో ఇవాళ కాంగ్రెస్, రేపు బీజేపీ కూడా ఆ రకంగానే ఉంది. కాబట్టి దాని మీద వ్యతిరేకంతో కాంగ్రెస్ పార్టీ కూటమి తప్పకుండా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు పాపారావు గారికి, అలాగే ఈర్ల కొమరయ్య గారికి, గంగాపురం వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేటితో ప్రచారం మూగబోతోంది, ప్రచార పర్వం ముగియనుంది. మైకులు కూడా 5 గంటల తర్వాత మూగబోనున్నాయి. అటు బీజేపీ 17కు 17 స్థానాలు సాధించి తెలంగాణలో కూడా సాధించి మొత్తం అధికారంలోకి వస్తామని. అటు కాంగ్రెస్ కూడా మేము అధికారంలోకి వస్తామంటున్నారు. అటు తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కి చాలా కాన్ఫిడెన్స్ ఉంది, మేము అధికారంలోకి వస్తామని. సో చూద్దాం June 4న ఏం జరగబోతోంది, పోలింగ్లో ఎలా ఓటర్లు తమ భవితవ్యాన్ని చూపించనున్నారు. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.